కడప జిల్లా వేంపల్లి పిఎస్కు వెళ్లిన అంబటి రాంబాబు విచారణకు హాజరయ్యారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో కేసు నమోదైంది. అంబటిపై 352, 353, 196 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వేంపల్లి విచారణ అనంతరం పులివెందులకు అంబటి వెళ్లారు. పులివెందుల్లోనూ కేసు నమోదు విచారణకు ముందు గండి వీరాంజనేయ స్వామిని అంబటి దర్శించుకున్నారు. అటు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద అంబటి నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రతిజ్ఞ చేశారు అంబటి రాంబాబు. జగన్ను అధికారంలోకి తీసుకొస్తామని, అలుపెరగని పోరాటం చేస్తామని, కుట్రలు, కుతంత్రాలు, కేసులు, జైళ్లు ఎదురైనా ఎదురొడ్డి పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో అంబటి విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, అంబటి విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. సో విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఆయనకి సంధించినట్టు ఆ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఆ తర్వాత ఆయన ఒక ప్రతిజ్ఞ కూడా చేసినట్టు తెలుస్తోంది వైఎస్ఆర్ ఘాట్ వద్ద. సో టోటల్ అప్డేట్స్ ఏంటి? ఏదైతే గతంలో కావచ్చు, అలాగే అనేక వ్యాఖ్యలు చేసి అలాగే వాళ్ళ కూతురు విధానంలో నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు ఏదైతే నేపథ్యం చెందినటువంటి టీడీపీ నేతలు ఆయన వేంపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఎవరైతే ఆ నేత కంప్లైంట్ ఇచ్చారో దాన్ని బేస్ గా ఆందోళన చేసుకుని పోలీసులు అంబటి రాంబాబు కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా అంబటి రాంబాబు గత రాత్రి కూడా ఏదైతే వేంపల్లి పట్టణానికి కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళ ఉదయం కాబట్టి గండి వీరాంజనేయ స్వామి ఆలయం వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్కడి నుంచి ఎవరైతే నిజంగా నేత రాజశేఖర రెడ్డి సమాజంలో రూపాయలు ఆ సమాజం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున కూడా ప్రతిజ్ఞ చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుతో సీఎం పెట్టామని ఇక్కడ ఉన్నామని, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసేస్తామని కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రతిజ్ఞ చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా 4 రోజులు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా చూస్తామని చెప్పి ఆయన పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే వైఎస్ సమాజంలో నివారణకు అర్పించడం కూడా నేరుగా ఏదైతే వేంపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపుగా ఉన్నటువంటి సిఐ కావచ్చు, అలాగే ఇతర ఎస్ఐ వాళ్ళందరూ కూడా పూర్తిగా అంబటి రాంబాబు విచారణ చెప్పడం జరిగింది. దాదాపు ఈ విచారణ 2 గంటల పాటు కూడా జరగడం జరిగింది. దీంట్లో దాదాపుగా చంద్రబాబు నాయుడు అంశాలు ఉన్నాయి. అలాగే లోకేష్ సంబంధించినటువంటి ఎందుకు తిట్టారన్న అంశాలపై దాదాపుగా ఎంత స్పెషల్ అవసరం గుర్తించే అవసరం ఉంది. దాదాపు 2 గంటల విచారణ బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మీడియాలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా పులివెందులలో కూడా ఏదైతే కేసులు ఉన్నాయో ఆ కేసుకు సంబంధించి విచారణ కూడా హాజరయ్యే అవకాశం కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఓవరాల్గా ఈ 2 కేసులకు సంబంధించి మీడియాతో మాట్లాడుతూ అంబటి రాంబాబు చెప్పడం జరిగింది. ఏం జరుగుతుంది దానిపై కూడా పెద్ద ఎత్తున మీడియాతో చెప్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్. పెట్టారు అదే కేసు, కొత్త కేసులు ఏం కాదు. ఎవరన్నా కొత్త కేసు అనుకుంటారేమో, అలా చేయకూడదు. ఏదో నన్ను అరెస్ట్ చేయాలని, భయపెట్టాలని పోలీసు వారు చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితో చేస్తున్నారనేది నా అభియోగం. చూద్దాం, ఇవాళ విచారణకు హాజరైన తర్వాత బయటకు వస్తే మళ్ళీ నేను అవి డీటెయిల్గా మీతో మాట్లాడతాను. నా మీద పులివెందుల్లోనూ అదేవిధంగా వేంపల్లిలోనూ 2 కేసులు రిజిస్టర్ సందర్భంగా నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావడం జరిగింది. నా ప్రియతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి సమాధిని సందర్శించుకుని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా
ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ప్రతిజ్ఞ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు మేము ఆయనతో పాటు నడవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ దూరం నడవలేమనుకున్నాం. కానీ చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు నడిపించే ధైర్యాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ పోరాటంలో కూడా నాకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడని